లోకేష్ సార్ నిరూపించారు. కానీ సిగ్గుపడుతున్నారు. ఈసారి సిగ్గుపడమాకండి సార్. నేను ఉన్నంతకాలం మీరు సిగ్గుపడవద్దు, నాకు లేదు. సో చాలా సంతోషం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే గుడ్ టీచర్గా మనం ఉంటే మన స్టూడెంట్స్ కూడా గుడ్గా తయారై వాళ్ళు కూడా టీచర్స్ అయితే మీరు గెస్ట్గా ఆ మీటింగ్లకు వెళ్ళవచ్చు. అయితే ప్రపంచంలో గొప్ప ఎంటర్ప్రైనర్గా ఎదిగిన వాళ్ళు 8వ పాయింట్ ఏంటి అంటే ఒక బిజినెస్ లీడర్స్గా ఎదిగిన వాళ్ళే. బిజినెస్ లీడర్గా సిగ్గుపడిన లీడర్గా ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వాల. వాళ్ళకి ఒక ట్రైనింగ్లో మేము తీసుకుంటా ఉన్నప్పుడు ఒక 500 రూపాయలు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే చాలామంది సిగ్గుపడి తీసుకోవాలా. కానీ ఆయన తర్వాత స్వీట్ థ్యాంక్ యూ సార్ తర్వాత 500 రూపాయల నోటు కట్టతీసి డబ్బులు ఎవరికి కావాలి అని అడిగారు. తీసుకున్నాడు అంతే. ఇచ్చిన వ్యక్తి అడగల. తర్వాత అనుకున్నారు, మీటింగ్ అయిపోయినాక నేను ముందెళ్ళి తీసుకుంటే 500 నోటు ఎంత బాగుండేదో అనుకున్నారు. అందువల్ల ఒక బిజినెస్ రోల్ మోడల్గా ఉండాలా. ఎట్లా ఉండాలా? రోల్ మోడల్ లీడర్గా ఉండాలా. ఒక గ్రేట్ లీడర్గా ఉండాలా. ఎథిక్స్ కలిగిన లీడర్గా ఉండాలా. మనకి నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ మన ద్వారా వేరే వ్యక్తికి నష్టం కలిగించిన లీడర్ అయి ఉండాలా. అలా అమెజాన్ ఆయన చేశాడు, అందుకు ఈరోజు ధనవంతుడయ్యాడు. అలా డీమార్ట్ అన్న ఆయన చేశాడు, అందుకు ఆయన ధనవంతుడయ్యాడు. అలా రిలయన్స్ అన్న ఆయన చేశాడు, అందుకు ఆయన ధనవంతుడయ్యాడు. వ్యాపారంలో బడా వ్యాపారస్తులందా నీతి నిజాయితీ మీదే నిలబడ్డారు. రిలయన్స్ వాళ్ళ కొటేషన్ ఏంటో తెలుసా? క్యూ అండ్ క్యూ, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాంటిటీ ఆ రెండు నువ్వు లీడర్గా ఉంటే సక్సెస్ అవుతావు. ఒక్కసారి ఐ లవ్ గుడ్ బిజినెస్ లీడర్ అని అంటారా గట్టిగా? కొద్ది మంది తింటున్నారు. గట్టిగా 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 సూపర్, థ్యాంక్ యూ. అలా ఆ బిజినెస్ లీడర్గా ఉండి మన కింద 3 వ్యక్తులను డైరెక్టర్ చేసిన గ్రేట్ లీడర్స్ని స్టార్ డైరెక్టర్ అంటారు. అలాంటి వ్యక్తిని స్టేజ్ మీదే ఉన్నారు, నించుంటే నించోవలసిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళీ ఇటు నుంచి పిలవకుండా.